నందుకు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహాకృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట రూతు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడండ్రును బయలుదేరి యూదా దేశమునకు తిరిగి పోవాలనని మార్గమున వెళ్ళుచుండగా. ఈ మాటలు మనం రూతు గ్రంథంలో చూస్తున్నాము. ఇక్కడ అప్పుడు ఆమె అనంటే ఆమె అనేది నయోమి అని మనకు అందరికీ తెలుసు. వారున్న దేశంలో వారున్న ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు వారుండే దేశము యూదా బెత్లెహేం అనమాట. దేవుని యొక్క స్థలము, దేవుడు ఉండే ప్రాంతము. అక్కడ అది రొట్టెల గృహముగా పిలువబడేది. కానీ అక్కడ కరువు రాగానే వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాము. కొన్నిసార్లు మనమున్న స్థలంలో ఇరుకైన కరువైన కష్టమైన మనం కూడా అనేకసార్లు మూవ్ అయిపోవాలని చూస్తాం. కానీ దేవుడు ఉండమన్నప్పుడు, దేవుడు ఉండే స్థలాలను విడిచిపెట్టి మనం వెళ్ళినప్పుడు నయోమిలాగే అనేక విషయాల్లో మనం బాధపడాల్సి వస్తుంది అని నయోమి యొక్క జీవితము మనకి తెలియజేస్తుంది. ఎప్పుడైతే దేవుడు వారి ప్రజల్ని దర్శించాడని, ఇశ్రాయేళ్లకు ఆహారం ఇస్తున్నారని నయోమికి తెలియబడిందో అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి చాలామంది వేరే దేశానికి వెళ్ళిపోయినప్పుడు, వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినప్పుడు సిగ్గుకో అవమానానికో వారున్న స్థలాల్లో, వారి స్వదేశంలో, వారి సొంత గ్రామాల్లో, సొంత వాళ్ళ దగ్గర మేలు జరుగుతుందని తెలిసినా కూడా రాలేకపోతారు. ఎందుకంటే మనం అప్పుడు వచ్చేసాం కదా, ఇప్పుడు సిగ్గు కలుగుతుందేమో, అవమానం కలుగుతుందేమో అని. కానీ నయోమి అలా ఉండిపోలే. ఎప్పుడైతే దేవుడు దర్శిస్తున్నారు అని విన్నాదో ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడండ్రు కూడా బయలుదేరట. ఎప్పుడైతే ఆమె పయనమయ్యేదో మొదలెట్టిందో ఆమెతో ఉన్న ఆమె ఇద్దరు కోడండ్రు కూడా పయనమైనట్టు బయలుదేరినట్టు మనము చూస్తున్నాం అన్నట. ఎప్పుడైతే పెద్దలుగా ఉన్నవారు దేవుని సన్నిధిలో కావచ్చు, లేకపోతే కుటుంబంలో కావచ్చు, పెద్దలుగా ఉన్నవాళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకోగలిగితే ఆ కుటుంబం అంతా ఆ నిర్ణయాన్ని ఫాలో అవ్వగలుగుతారు. ఇప్పుడు నయోమి కుటుంబానికి నయోమియే పెద్ద. అందుకే ఆమె దేవుని గురించి విన్నప్పుడు, దేవుడు వారిని దర్శిస్తున్నారు, వారి ప్రజలకు మరలా ఆహారం ఇస్తున్నారు అని విన్నప్పుడు ఆమె ఆగలేదు, వెంటనే బయలుదేరిందనమాట. ఎప్పుడైతే ఆమె బయలుదేరిందో ఆమె కోడండ్రు కూడా బయలుదేరారంట. యూదా దేశమునకు వెళ్ళడానికి ఆమెతో పాటు ఆమె కోడండ్రు కూడా యూదా దేశమునకు తిరిగిపోవాలని మార్గమున వెళ్ళుచుండగా, అంటే వాళ్ళు స్టార్ట్ చేసేసారు జర్నీ అనమాట. అంటే అత్త మాటకి విధేయులైన కోడండ్లుగా ఇక్కడ చూస్తున్నాం. అంటే నయోమి ఎంత మంచిగా వారిని చూసుకుందో, వారి కొడుకులు ఉన్నప్పుడు కావచ్చు, వారి యొక్క మామ ఉన్నప్పుడు కావచ్చు, వారి భర్తలు ఉన్నప్పుడు నయోమి వారిని మంచిగా చూసుకుంది. అందుకే వాళ్ళు అత్తను వదలకుండా అత్తతో కూడా బయలుదేరినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఎప్పుడైతే మనము ఇంటికి పెద్దలుగా ఉన్న, సంఘానికి పెద్దలుగా ఉన్న, మన గృహములో మన స్థానంలో మనము వాక్యానుసారంగా జీవిస్తామో, నిజాయితీగా జీవిస్తామో, యథార్థంగా జీవిస్తామో ఖచ్చితంగా మనల్ని ఫాలో అయ్యేవారు కొందరు ఉంటారన్నమాట. ఇక్కడే వాళ్ళ కుటుంబ సభ్యులు కోడండ్రు వారి స్వదేశాన్ని విడిచి వాళ్ళ అత్తతో కూడా ప్రయాణం అవడానికి సిద్ధమై మార్గమును వెళ్ళుచుండగా, మార్గమును వెళ్ళాక ఏం జరిగిందో మనకు అందరికీ తెలుసన్నమాట. ఈరోజు ఫ్రెష్ మన వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. మనము దేవుడు మనల్ని దర్శిస్తున్నారు అనంటే ఆ దర్శించే స్థలానికి వెళ్ళడానికి ఇంటికి పెద్దలుగా ముందుగా మనము ఒక అడుగు ముందుకేసినప్పుడు ఆటోమేటిక్గా మనల్ని ఫాలో అయ్యేవారు ఉంటారు. ఈరోజు ఫ్రెష్ మన వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధికి వెళ్ళడానికి, దేవుడు దర్శించిన స్థలానికి వెళ్ళడానికి, అనేక మందిని అక్కడికి నడిపించడానికి మనము ఒక అడుగు ముందు వేయుదుముగాక, అనేక మందిని నడిపించుదుముగాక. ఆమేన్.